ఒక పండుగొస్తుందంటే అది సంక్రాంతి అవ్వచ్చు, దసరా అవ్వచ్చు. ప్రశాంతత కోసం గుడికొచ్చేవాళ్ళు, ఇంకా పుణ్యం కోసం గుడికొచ్చేవారు. గుడి పట్టకుండా వాళ్ళ గాలి వీళ్ళు, వీళ్ళ గాలి వాళ్ళు పీల్చుకుంటూ, ఉక్కిష్టపడుతూ దేవుని దర్శనం అయిపోయిందిగా, పాపాలు పోయినయి. మళ్ళీ ఇంకొన్ని చేసి ఇంకోసారొద్దాం. పాపాలు పోవాలని మాత్రమే. అసలు పాపాలెందుకు జేయాలి? వాటిని గుళ్ళో ఎందుకు చెప్పాలి? ఈరోజు తిరుమలలో జరిగిన దుర్ఘటన ఎంత దారుణం. ఎవరికో ఆయాసం వస్తుందని గేట్ తీస్తే అందరూ మీద పడిపోయి తొక్కేసుకుంటారా? 6 ప్రాణాలు. అందరూ గుళ్ళోకి వెళ్ళి స్వామిని తిరిగివ్వమనండి ప్రాణాలు. ఇంత ఇంగిత జ్ఞానం, చిన్న ఇంగిత జ్ఞానం లేని, క్రమశిక్షణ లేని మీరు భక్తుల. ముక్కోటి ఏకాదశి తిథి నాడు మీరందరూ కలిసి ఆ చనిపోయిన వారిని బ్రతికించండి. స్వామి తప్పేమీ లేదు. ఆయన్ని బ్లేమ్ చేయలేం. ఎందుకంటే గుళ్ళో నుంచి ఆయన బయటకొచ్చి వీళ్ళందరినీ తొక్కుకొని చావండి అని చెప్పలేదు. అక్కడ పనిచేసే వారి సమన్వయ లోపం 10% మాత్రమే. మిగతా అంతా ఆ జనానిది. ఆ జనంలో చనిపోయిన దురదృష్టవంతులది. ఎందుకయ్యా గుడికి అయ్యాలే పోవాలని మనుధర్మశాస్త్రం ఏమన్నా చెప్పిందా? ఏ గ్రంథం సంయమనం పాటించకుండా విచ్చలవిడిగా ప్రవర్తించమని చెప్పింది? అన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవే కదా! మన వంతు వస్తుంది. అప్పుడు మనకు టోకెన్ దొరుకుతుంది. ఆ కుటుంబాలు ఏమైపోవాలి? ఆఖరికి డిసెంబర్ 31 రాత్రి నుంచే లైన్‌లో నిలబడుతున్నారు గుళ్ళో దేవుడిని చూడటానికి. ఇది ఏమాత్రం భక్తి కాదు. భయం. చేసిన లంగా పనుల వల్ల నరకానికి పోతామేమోనని భయం. లేదంటే వీడు నాకు మొక్కట్లేదు, వీడిని ఏదో ఒకటి చేద్దామని దేవుడు అనుకుంటాడని భయం. అంతే తప్ప ఇంకేం లేదు. నిమిషం ఆలోచన లేకుండా, ఏమరపాటుగా లేకుండా పూర్తిగా వేకువగా ఉండు. నువ్వు కోట్ల సార్లు గుడికి వెళ్ళి వచ్చినట్టు లెక్క. అంతేకాని తోపులాట్లు, తొక్కిసలాట్లు ఏంటయ్యా? అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాటలో ఇలా అన్నారు. అప్పుడెప్పుడో ఆటవికం, మరి ఇప్పుడో ఆధునికం. యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం. అంటే ఇంకా మనలో మృగం దాగి ఉందని అర్థం. ఎవరైనా మనుషులే అండి. పని చేయాలి, బ్రతకాలి. గుడికి ప్రశాంతత కోసం వెళ్ళండి. పుణ్యం కలిసొస్తుందని ఇలాంటి చిన్నపిల్లల మాటలు చెప్పకండి. గుడి ఉద్దేశమే ప్రశాంతత, తోపులాటలు కాదు. దేవుడుంటే పోయిన ప్రాణాలు తిరిగివ్వమనండి. మా తప్పు కాదని అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటే ఆ దేవుడే వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు అనుకొని అంతా మర్చిపోండి. ఎలాగంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన నిఖార్సైన నిజాన్ని మర్చిపోయినట్లు.